వేసవి అనగానే సెలవులు అనగానే ఆటలు. కానీ దురదృష్టవశాత్తు ఆటల్లో కూడా ప్రాబ్లం ఉంది ఈ రోజుల్లో. ఆటలు అంటే వీడియో గేమ్స్ అయిపోయినాయి. అలా కాకుండా హోప్‌ఫుల్లీ బయటికి పోయి ఆడుతున్నారు. ఇప్పుడు ఆడేవాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదంటే బాగా వాటర్ తీసుకోవడం, ఫ్లూయిడ్ ఇంటేక్, హెల్తీ లిక్విడ్స్, కొబ్బరి నీళ్ళు, వాటర్, నాట్ కూల్ డ్రింక్స్. ఓకే. అంటే ఉదయం 10 లోపు ఆర్ 9 లోపు ఎండ బాగా రాకముందుకే, సాయంకాలం ఎండ తగ్గిన తర్వాత ఆడుకోవడము, అలా చేయడము. తర్వాత కాటన్ గుడ్డలు అంటే ఈ స్వెట్‌ని పీల్చేటువంటి కాటన్ గుడ్డలు ఏసుకోవడము. సాత్వికమైనటువంటి సింపుల్, ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ పిల్లలకి. అంటే మామూలుగా హెవీ స్పైసెస్ ఉన్నాయి కానీ, బాగా ఆయిలీ ఉన్న ఫుడ్డు ఎండాకాలంలో అంత ఈజీగా జీర్ణం కాదు. లిక్విడ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వడము ఇలా. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆటలు ఆడుతుంటారో పిల్లలు ప్రమాదాల బారిన పడుతుంటారు. సో దానికి కూడా వాళ్ళు వాడుకునేటువంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయా లేదా, అంటే ఏమైనా దెబ్బలు తాకించుకునే పరిస్థితి ఉందా, అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి మూడవది ప్రయాణాలప్పుడు కూడా పిల్లలకి వడదెబ్బ తాకకుండా, హీట్ స్ట్రోక్ రాకుండా ఎనఫ్ ఫ్లూయిడ్స్ ఎంటబెట్టుకోవడం, వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇస్తూ పోవడము. అది మంచి సింపుల్ వాటర్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రాల్ అంటే ప్రాణరక్షక ద్రవం, ఓఆర్ఎస్ అంటాం, ఓరల్ రీహైడ్రేషన్, అటువంటివి కూడా పిల్లలకి మామూలు కూడా ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో తర్వాత అటువంటి ఆ ప్రయాణం కూడా మరి ఉదయం టైంలో కానీ సాయంకాలంలో కానీ చేయడము, అలా చేసుకొని కొన్ని జాగ్రత్తలు పట్టించుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.